హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి, ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే మీరు సంతోషంగా ఉంటారా? వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఇదే క్వశ్చన్‌తో ఉంటారు. వాళ్ళు ఒక న్యూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి ఆర్ ఒక న్యూ పర్సన్‌ని వాళ్ళ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించేదైతే ఇదే. ఇప్పుడు మనం ఒక పర్సన్‌ని మన లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటే, అది కూడా న్యూ పర్సన్‌ని, వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారా లేదా? అసలు వాళ్ళతో మనం రియల్‌గా హ్యాపీగా ఉంటామా లేదా? ఏంటి పరిస్థితి? ఇలా చాలా ఆలోచించి కూడా న్యూ రిలేషన్‌షిప్‌ని వద్దనుకున్న వాళ్ళున్నారు. అందుకే ఈరోజు ఏంటంటే, ఈ రీడింగ్ ద్వారా మీకు క్లారిటీ ఇస్తే ఎంతో కొంత మీరు కూడా ప్రాపర్‌గా థింక్ చేయడం కానీ, యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం వల్ల మీ సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఒక ఛాన్స్ ఉంటుందని ఈ రీడింగ్ చేస్తున్నానండి. అందుకే చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్, ఐజేఎస్‌టీ, యూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్, ఓవీడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ అంటే మళ్ళీ చెప్తున్నాను, సర్‌నేమ్ కాదు. అండ్ మీరు చేంజ్ చేసుకున్న నేమ్ కానీ, వ్యక్తులు మిమ్మల్ని పిలిచే నేమ్ కానీ కాదు. మీ ఒరిజినల్ నేమ్ అంటూ ఒకటుంటుంది కదా! ఆ నేమ్ ప్రకారం అయితే మీరు చూడాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ లెటరు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే మీరు సంతోషంగా ఉంటారా? అసలు వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా లేదా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ అయ్యారండి. వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత మీకు అర్థమైందేంటంటే, వ్యక్తుల విషయంలోని అంత ఈజీగా ఒకళ్ళని ట్రస్ట్ చేయకూడదు. ఆర్ ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోకూడదు. అండ్ కొన్ని డెసిషన్స్ ఏంటంటే ఫాస్ట్‌గా తీసుకోకూడదు అని మాత్రం ఒక క్లారిటీ వచ్చింది మీకు. ఇలా క్లారిటీ వచ్చిన తర్వాత నుంచి కూడా మీరేంటంటే కొన్ని జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడే ఒక పర్సన్‌ని మీట్ అవ్వడానికైతే మీరు రెడీగా లేరు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో మీరు ఒక పర్సన్ మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళతో మీరేంటంటే ఫ్యూచర్ చూస్తారనుకున్నట్టున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. మేబీ ఇక్కడేంటంటే థర్డ్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ, కొంచెం సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వడం కానీ, ఇలా ఏవో కొన్ని జరిగాయి. సో, మీరేమనుకున్నారంటే మనం తొందరపడ్డం, మనకసలు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చూసుకోకుండా కేవలం మనకి కరెక్ట్ అనిపించి మనం డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. మన లైఫ్ అనేది మన వల్లే ఇలా అయిపోయింది అని మీరు చాలా సందర్భాల్లో బాధపడి ఉంటారు. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ కానీ చూస్తున్నట్టయితే స్టార్టింగ్‌లో థింగ్స్ అన్నీ కూడా మంచిగానే వర్కౌట్ అయ్యాయి. పర్సన్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నట్టే అనిపించింది. బట్ సడెన్‌గా ఎందుకో కానీ కొన్ని డిఫరెన్సెస్ అయితే వచ్చేసాయి. దానికి రీజన్ మాత్రం మీ లైఫ్‌లో
మీ పర్సన్ థర్డ్ పర్సన్ మాట వినడం కానీ ఆర్ మొత్తానికి రిలేషన్షిప్ లోనే ఏంటంటే థర్డ్ పర్సన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మొత్తానికి సిచ్యువేషన్ ఏంటంటే ఇలా కాంప్లికేట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో అప్పటి నుంచి అయితే మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు, జాగ్రత్తగా ఉండడం కూడా నేర్చుకున్నారు అని చెప్పాలి. సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటున్నారు. అంటే కంప్లీట్‌గా ఒక పర్సన్ రాకూడదు. కంప్లీట్‌గా ఇంకా లైఫ్ అనేది ఇలానే ఉండాలి అని మీకు లేదు. అలా అని చెప్పి ఓల్డ్ పర్సన్ కూడా రావాలి. ఓల్డ్ పర్సన్ అయితేనే హ్యాపీగా ఉంటారనే ఫీలింగ్ కూడా మీకేం లేదు. బట్ మీరేంటంటే ఒక పర్సన్ రావాలి. లైఫ్ మంచిగా ఉండాలి. మంచిగా చేంజ్ అయితే బావుంటుంది అనే ఆలోచనతోని ముందుకు వెళ్తున్నారు. బట్ పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి ఆర్ ఏదైనా ఒక డెసిషన్ ఇంక తీసేసుకోవడం మంచిది అనుకునే టైంలోనేంటంటే ఈ పాస్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుందండి. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. సో మీరేంటంటే ఆ పాస్ట్ ఫియర్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీకేమనిపిస్తుందంటే మళ్ళీ అలానే జరుగుతదేమో, మళ్ళీ వ్యక్తులు మిమ్మల్ని అలానే ట్రబుల్ చేస్తారేమో, మేబీ వ్యక్తులు మీకు సూట్ అయ్యే వాళ్ళని మీరు మీట్ అవ్వరేమో, లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోరేమో, మళ్ళీ మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటదేమో, మేబీ ఫినాన్షియల్‌గా అయినా అవ్వచ్చు, ఎమోషనల్‌గా అయినా అవ్వచ్చు. బట్ ఇలా మీరేంటంటే ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారండి. స్ట్రెస్ తీసుకోలేకే మీరేంటంటే ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సైలెంట్‌గా ఉంటున్నారు. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మీరేంటంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఉన్నారు. అంతేకాని మీరేవో ప్రయత్నాలు చేసి మీరేవో చేంజెస్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే లేరు. సో ఈ టైంలో కానీ ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే నాకు తెలిసినంత వరకు వాళ్ళేంటంటే మిమ్మల్ని మంచిగానే చూసుకుంటారు. మంచిగా చూసుకోరని నేను అనుకోను. బట్ మీరే వాళ్ళతోని మంచిగా ఉండే పరిస్థితి లేదు. మీరే వాళ్ళనేంటంటే ఎక్కువ అర్థం చేసుకోలేకపోవడం, ఆర్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేకపోవడం, ఆర్ వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోవడం లాంటివి జరగొచ్చు. ఈవెన్ వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూస్తున్నా, మీ విషయంలోనేంటంటే వాళ్ళన్నీ ఓపెన్‌గా చెప్తున్నా, స్టిల్ మీకెలా అనిపిస్తుంటదంటే ఈ పర్సన్ కూడా కొంతకాలమే ఉంటారేమో, ఈ పర్సన్ కూడా మేబీ అంటే మీతో రియల్‌గా ఉండట్లేదేమో అనే ఫీలింగ్ మీకొస్తది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పాస్ట్ రిలేషన్‌షిప్ క్రియేట్ చేసిన ట్రామా అండి. సో, మీరు యాక్చువల్‌గా ఇక్కడ హీల్ అవ్వలేదు. సో, ఇలా మీరేంటంటే హీల్ అవ్వని టైంలో కానీ ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే ఈవెన్ వాళ్ళు రియల్ పర్సన్ అయినా, వాళ్ళు మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేసినా స్టిల్ మీరు వాళ్ళు కోరుకున్న విధంగా ఉండలేరు. అండ్ మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయలేరు. అండ్ అసలు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి? వాళ్ళకసలు ఏం ఆఫర్ చేస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారన్నది కూడా మీకు తెలీదు. దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ అయితే కేయోటిక్‌గానే ఉంటాయి. అంటే దాని అర్థం ఆ పర్సన్ ఏదో మిమ్మల్ని ట్రబుల్ చేస్తారు. లేకపోతే మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయని నేను చెప్పను కానీ, కొంచెం రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ కానీ, కొంచెం కాంప్లికేషన్స్ కానీ వస్తాయండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ష్యూర్‌గా ఉన్నప్పుడు మీరు కొన్ని కన్సిడర్ చేసి ముందుకు వెళ్తే డెఫినెట్‌గా మీరేంటంటే రిగ్రెట్ అవ్వరు. లేకపోతే మాత్రం రిగ్రెట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రీజన్ కూడా మీరే. ఆ పర్సన్ సఫర్ అవ్వడం అనేది జరుగుతది. అది ఎందుకు అంటే మీ వల్లే. మీకిక్కడ ఆ పర్సన్‌కి ఏం ఆఫర్ చేయాలి? వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? అనేది అర్థం అవ్వదు. ఎందుకంటే మీరు కంప్లీట్‌గా ఈ రిలేషన్‌షిప్ వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయారండి. ఐ మీన్ ఈ పాస్ట్ రిలేషన్‌షిప్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల మీరేంటంటే న్యూ రిలేషన్‌షిప్‌కి అంత స్పేస్‌ని క్రియేట్ చేయలేరు. ఆర్ అంత హార్ట్‌ఫుల్‌గా వాళ్ళకేంటంటే ఛాన్స్ ఇవ్వలేరు. మేబీ ఛాన్స్ ఇచ్చినప్పుడు అండ్ వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇవన్నీ నార్మల్‌గా ఉండొచ్చు కానీ, బట్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేయాలి. ఈ పర్సన్‌తో ఫ్యూచర్ చూడాలి అనుకుని మీరు ముందుకు వెళ్తున్న ప్రాసెస్‌లో మాత్రం కొన్ని కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ అయితే ఉంటాయి. దానికి రీజన్ మీరే. సో, ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ఆ విధంగా వర్కౌట్ చేయలేరండి. ఇదైతే అంత ఈజీ కాదు. బట్ నాకేమనిపిస్తుందంటే మీరు ఒక్కసారి మీకేంటి కరెక్ట్? మీకేంటి రాంగ్? సో మీరేం కోరుకుంటున్నారు? ఎదుటి వ్యక్తి మీకు ఎంత వరకు ఆఫర్ చేయగలరు? సో వాళ్ళసలు మీకు కరెక్టా కాదా అని ఇలా కొన్ని ప్రాపర్‌గా థింక్ చేసి, మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం మీరు 100% ష్యూర్ అనుకోని ముందుకు వెళ్తే మాత్రం, ఆ పర్సన్ కోసం మీరు 100% ఏదైనా చేయగలరు. అండ్ వాళ్ళే అనుకోని మీరు ఉండగలరండి. బట్ మీరేంటంటే ఇలా పాస్ట్ ట్రామా క్యారీ చేస్తూ, పాస్ట్ ఫియర్స్‌తో ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతదంటే, మేబీ ఔటర్ సర్ఫేస్‌లో ఆ పర్సన్ మీకు కరెక్ట్ అనుకోని మీరు ఫీల్ అయ్యి వాళ్ళకొక ఛాన్స్ ఇచ్చినా స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళని హ్యాపీగా ఉంచలేరు. మళ్ళీ ఇక్కడ ఏమవుతదంటే వెనక్కే వచ్చేస్తారు. ఓకే. ఈ పర్సన్ కూడా నాకు కరెక్ట్ కాదు. మేబీ నేనేంటంటే వీళ్ళని కూడా డిజర్వ్ చేయను. ఆర్ వీళ్ళే నన్ను డిజర్వ్ చేయరు. సో ఇదంతా మనకు వద్దులే అనుకోని మీరేంటంటే మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయడానికి చూస్తారు. మీరే చూస్తారు. ఆ పర్సన్ కాదు. ఎందుకంటే ఇది మీరు హ్యాండిల్ చేయలేరండి. ఇలాంటి ఒక ఎమోషన్‌తో, ఇలాంటి ఒక స్ట్రగుల్‌తో అయితే మీ వల్ల కాదు.
ఎందుకంటే మీకు ఇక్కడ న్యూ పర్సన్ కావాలి, ఓల్డ్ పర్సన్ కావాలి అనే ఇంటెన్షన్ ఏం లేదు. మీ లైఫ్ మంచిగా ఉండాలి. మీరు ఫ్యూచర్ లో ఒక పర్సన్ తో కంఫర్టబుల్ గా ఉండాలి అనే ఒక కోరికతో ఉన్నారు. బట్ ఒక పర్సన్ కి మీరు ఏం ఆఫర్ చేయగలరు? అండ్ ఒక పర్సన్ మీకేం ఆఫర్ చేస్తే హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ మాత్రం మీకు లేదండి. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే ఇది మీకు అంత ఈజీ కాదు. మేబీ మీరు ఒక న్యూ రిలేషన్‌షిప్ లోకి వెళ్ళాలి, ఒక పర్సన్‌కి ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నా మినిమమ్ 1 ఆర్ 2 ఇయర్స్ టైం తీసుకోవడం అయితే బెటరు. ఒకేసారి టైం అనేది తీసుకోకుండా ఒక పర్సన్‌కి ఛాన్స్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఛాన్స్ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ సిట్యుయేషన్స్ అలాంటివే ఫేస్ చేసి అక్కడికే వెళ్తారు. సో అలా జరగకుండా జస్ట్ కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసుకుంటూ మీ లైఫ్ బెటర్ చేసుకొని, ఆ పర్సన్ లైఫ్ కూడా బెటర్ చేయాలి అని మీకు అనిపిస్తే మాత్రం మీరేంటంటే టైం తీసుకోవడమే మంచిది. ఖచ్చితంగా మీరేంటంటే వెనక్కొచ్చే అవకాశం ఉందండి. ఈ పర్సన్‌తో మీరేంటంటే ఉండలేరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీకు లవ్ చేయలేరు ఆర్ వాళ్ళు మీతో సిన్సియర్‌గా ఉండలేరు అని కాదు. మీరే వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ, వాళ్ళ ఎనర్జీని కానీ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ మీతో పాటు సఫర్ అవ్వచ్చు. సో ఇది అందుకే ఇద్దరిని కూడా ట్రబుల్ చేస్తది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే ముఖ్యం కాబట్టి మీరేంటంటే టైం తీసుకొని అన్నీ ఆలోచించుకొని మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత ముందుకు వెళ్ళండి. అంటే ఒకటి నేను చెప్తానండి. అదేంటంటే రియాలిటీ ప్రకారం ప్రాక్టికల్ గానే థింక్ చేసి ఏదైనా చెయ్యండి. మీ ఎమోషన్స్ తో మీరు ఏది కూడా చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఎంత ప్రాక్టికల్ గా థింక్ చేస్తే రియాలిటీ ప్రకారం మీరు ముందుకు వెళ్తే మీరు అంత గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు. మీ లైఫ్‌ని కూడా అంత గుడ్ వేలో చేంజ్ చేసుకోగలుగుతారు. బట్ ఒక న్యూ పర్సన్ వచ్చినా ప్రాబ్లమ్ లేదు కానీ, ఈ టైంలో వస్తే ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే మీరు రెడీగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ డీప్‌గా కానీ చూస్తే మీరు రెడీగా లేరు. మీరెక్కడో కానీ పాస్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారండి. ఇది అంత మంచిది కాదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, మీరొక పర్సన్‌ని మీట్ అవ్వాలి అనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారు. ఓల్డ్ పర్సన్, న్యూ పర్సన్ అని కాదు కానీ, మిమ్మల్ని హ్యాపీగా ఉంచే పర్సన్, మీకు వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అయ్యేలాంటి పర్సన్ అయితే మీకు దొరకాలి. మీరేంటంటే మళ్ళీ లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అనే ఒక ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ మీరు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, ఇక్కడ మీకు న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ ఉన్నా సరే, స్టిల్ మీరేంటంటే, మీ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, మీ హోప్స్‌ని కానీ ఎక్కడో చేంజ్ చేసుకోలేకపోతున్నారండి. ఇంకా ఎక్కడో కానీ అన్‌రియలిస్టిక్‌గానే థింక్ చేస్తున్నారు. నేను ఇందాకే మీకు చెప్పాను. రియాలిటీ ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, ఒక డెసిషన్ తీసుకోవాలని. బట్ మీరేంటంటే, రియాలిటీ ప్రకారం వెళ్ళట్లేదు. మేబీ ఇంకా అంటే మీ ఓన్ ఫ్యాంటసీస్‌లోనే ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ పాస్ట్ రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అయ్యారు కాబట్టి, మీకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా జరగకూడదు, ఇలా ఉండాలి అని. బట్ అవి కొన్ని సార్లు చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉంటున్నాయి. మేబీ రియాలిటీకి చాలా దూరంలో మీరు ఉంటున్నారు. మీరేంటంటే ఇంకా కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారంటే, నేను ఇలా థింక్ చేస్తేనే నా లైఫ్‌లో హ్యాపీగా ఉంటాను. నేనేంటంటే ఇది కోరుకుంటున్నాను కాబట్టే, ఈ ప్రకారం నాకు వ్యక్తి దొరికితే రేపనే రోజు వాళ్ళకి నాకు ఏ ప్రాబ్లమ్ రాదు అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, యూనివర్స్ ఆల్రెడీ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌ని పంపించడానికి రెడీగానే ఉంది. కానీ రెడీగా లేనిది ఎవరంటే మీరే. నాకు తెలిసి యూనివర్స్ ప్యాటర్న్స్ మీ థాట్ ప్రాసెస్ అలైన్ అవ్వట్లేదండి. క్లియర్‌గా చెప్పాలి అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. యూనివర్స్ మీ లైఫ్‌లోకి పంపించే పర్సన్ మేబీ డిఫరెంట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఇది టైం తీసుకుంటుంది. సో నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు కొన్ని అర్థం చేసుకొని, మీరు ఒక క్లారిటీతో ఉంటే, మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తది. మీరు ఏది అయితే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలరు అని అంటే మీరు కొన్ని తెలుసుకొని మాత్రం డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే వస్తారండి. ఇఫ్ న్యూ పర్సన్‌ని చాలా స్ట్రాంగ్‌గా కానీ ఎవరైనా మేనిఫెస్ట్ చేస్తున్నా ఆర్ వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టయితే, ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నట్టయితే, మోస్ట్ ప్రాబబ్లీ మీరు కరెక్ట్‌గా కానీ వర్క్ చేసి, కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అండ్ ప్రాపర్‌గా అర్థం చేసుకోగలిగితే మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం 1 ఇయర్‌లోనే జరుగుతది. లేకపోతే కొంచెం లేట్ అయితే 2 ఇయర్స్. బట్ నెక్స్ట్ 1 ఇయర్‌లో మాత్రం
ఒక చేంజ్ అయితే మీ లైఫ్ లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా సరే మీరు ఏంటంటే వాటిని మెంటల్ గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే థింగ్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి. మీ కార్డ్స్ లో ఏంటంటే ఆ పాజిటివిటీ ఉంది. యాక్చువల్ గా ఎప్పుడో వర్కౌట్ అవ్వాలి. బట్ మీలో కొన్ని చేంజెస్ రాకపోవడం, మీరు ఏంటంటే పాస్ట్ ఫియర్స్ ని ఓవర్కమ్ చేయకపోవడం వల్ల ఇలా ఇక్కడ వరకు వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా మీరు చేంజ్ అయితే మాత్రం చేంజెస్ చూస్తారు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ FGHIJSTUZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే మీరు సంతోషంగా ఉంటారా? వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా గుడ్ పర్సన్ అండి. చాలా ఎమోషనల్ టైప్ అని కూడా చెప్పొచ్చు. ట్రస్ట్ చేయకపోతే లేదు. బట్ ఎవరినైనా ట్రస్ట్ చేసినా, ఎవరికైనా కనెక్ట్ అయినా సరే మీరు మీ 100% ఇస్తారు అని చెప్పొచ్చు. అంటే మీకు అలాంటి కనెక్షన్ ఏర్పడకపోతే లేదు. బట్ వన్స్ ఏర్పడితే మాత్రం చాలా బాగా చూసుకుంటారు. చాలా హ్యాపీగా మీరు కూడా ఉంటారు. సో ఇలానే మీ లైఫ్ అయితే ఉండది. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీరేంటంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం మానేశారు. వ్యక్తులకి దూరంగా ఉండాలనుకోని డిసైడ్ అయ్యారు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. మేబీ మీ లైఫ్‌లో మీరు డిఫరెంట్ పర్సన్స్‌ని మీట్ అవ్వచ్చు. డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని చూసుండొచ్చు. దీనివల్ల ఏంటంటే మీ ఒపీనియనే చేంజ్ అయిపోయింది. యాక్చువల్‌గా అయితే మీరు మంచిగానే ఉంటారు. మంచిగానే ట్రీట్ చేస్తారు. మోస్ట్‌లీ అంటే మీకు తెలుసండి. ఎవరితో ఎలా ఉండాలి అనేది. అండ్ ఎవరిని ఎలా చూడాలి అని. నిజానికి స్థాయికి మించి కూడా చూస్తారు అని చెప్పొచ్చు. అంత గుడ్ పర్సన్. బట్ స్టిల్ కొన్ని జరిగాయి. జరిగినప్పటి నుంచి ఏంటంటే మీరు చేంజ్ అయిపోయారు. ఆఫ్‌కోర్స్ మీరు ఎమోషనల్ పర్సనే ఇప్పటికి కూడా. బట్ అంటే కొన్ని చూసిన తర్వాత వ్యక్తులు మారిపోతూ ఉంటారు కదా! మీరు కూడా ఏంటంటే మారిపోయారు. వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం అనేది మీకైతే ఇప్పుడు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. మేబీ వాళ్ళకి దూరంగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ చాలా రోజుల నుంచి మీరేంటంటే మీ లైఫ్‌లో హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటున్నారు. మేబీ వ్యక్తులు ఎవరైనా మీతో మాట్లాడుతుంటే అది మీకు ఓకే. కానీ బట్ రిలేషన్‌షిప్ వైస్ మీరేంటంటే సీరియస్‌గా ఒక డెసిషన్ తీసుకోవడానికైతే ఇప్పట్లో ప్రిపేర్డ్‌గా లేరు. కానీ మీరేంటంటే కంఫర్టబుల్‌గా, ఫ్రీగా ఉండాలి అని మాత్రం అనుకుంటున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు గూడా మీకేంటంటే వ్యక్తుల విషయంలో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఎవరైనా వ్యక్తులు వస్తే మీరొక ఛాన్స్ ఇవ్వచ్చేమో కానీ, వాళ్ళు అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోతే మాత్రం మీరు ఛాన్స్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే కొంతకాలం నుంచి మీరు మీ లైఫ్‌ని చాలా కేర్ ఫ్రీగా లీడ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. ఫేస్ చేసిన తర్వాత మీకేమనిపించిందంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చింది. మేబీ అప్పుడప్పుడు కొన్ని డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే మిమ్మల్ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలని ట్రై చేస్తున్నారు కాబట్టి, మీకొక పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే మంచిగా చూసుకోవాలి. సో, వాళ్ళు ఎలా ఉంటేనే బావుంటుందనుకోని మీరు కూడా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, కొంచెం వాళ్ళ విషయంలోని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇలా ఏదో జరుగుతుందండి. సో, ఇప్పుడు ఈ టైంలో కానీ ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు మీ స్టాండర్డ్స్ మ్యాచ్ చేస్తే పర్వాలేదు. మీరు హ్యాపీగా ఉంటారు. కానీ లేకపోతే ఇంక నా లైఫ్ ఇలానే ఉంటదేమో, నేనింకా ఎప్పుడూ హ్యాపీగా ఉండనేమో, వ్యక్తులతోని ఇంకా ఇలాంటివే ఫేస్ చేయాల్సి ఉంటదేమో అనే ఫీలింగ్ కూడా తెచ్చుకుంటారు. సో, నాకేమనిపిస్తుందంటే మీరు రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వ్యక్తి ఎలా ఉన్నా పర్వాలేదు. బట్ వాళ్ళకి, మనకి వైబ్స్ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళని మనం ఫస్టే అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు కూడా మనల్ని ఫస్టే అర్థం చేసుకుంటే, మనం ముందుకు వెళ్ళొచ్చు అనేలాగా మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ఉంటారో, అప్పుడు మీరేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చినా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారండి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఒక పర్సన్ కోసం అస్సలు రెడీగా లేరు అని నేను అనుకోవట్లేదు. బట్ ఎక్కడో మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు పాస్ట్‌లో కొన్ని చూసారు కాబట్టి, అండ్ పాస్ట్‌లో కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ అయినా అయ్యుంటారు కాబట్టి, మీకొక క్లారిటీ వచ్చిందండి. అప్పటినుంచి మీరేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. మీరు అంటే ఈజీగా ఫీల్ అవ్వాలి అనే వేలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ చాలా మంది వ్యక్తులతో కూడా ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. చాలా మందిని చెక్ చేసి కూడా ఉండొచ్చు. బట్ ఎక్కడా కూడా ఎవరు అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కైతే మ్యాచ్ అవ్వట్లేదు. మీకేమనిపిస్తుందంటే ఇంతమంది వ్యక్తుల్ని చూసిన తర్వాత ఆర్ ఇలా కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత నాకెలాంటి వ్యక్తులు కావాలో నాకు క్లారిటీ ఉంది. సో, అలాంటి వాళ్ళు వస్తేనే మనం
హ్యాండిల్ చేయగలం. లేకపోతే కష్టం అనే ఫీలింగ్ లో మాత్రం మీరు ఉన్నారు. అట్లీస్ట్ ఇది అందరికీ రెజోనేట్ అవ్వకపోయినా కొంతమందికి అయితే మాత్రం క్లియర్ గా వాళ్ళకి అంటే ఇలా వ్యక్తి ఉంటే బాగుంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బట్ ఒకటైతే నేను చెప్తానండి, మీ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీద మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళేంటి, వాళ్ళతో మీరు ఎంతవరకు హ్యాపీగా ఉండగలరు, వాళ్ళు అసలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అని మీరు అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టడం కానీ, వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయడానికి కానీ రెడీగా ఉంటేనే మీరు ఆ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండగలరండి. ఆ వచ్చిన వ్యక్తి కూడా మిమ్మల్ని అలానే ట్రీట్ చేయగలరు. బట్ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మీకు ఈ రిలేషన్‌షిప్ కూడా ఫెయిల్ అయిపోయినట్టే అనిపిస్తది. వ్యక్తులేంటంటే ఇంకా ఇలానే ఉంటారో ఏమో, వ్యక్తుల్ని మరి ట్రస్ట్ చేయడం అయితే వేస్ట్. వ్యక్తుల విషయంలో ఎఫర్ట్స్ కూడా పెట్టడం వేస్ట్ అనేలాగా మీరు చేంజ్ అయిపోతారు. సో, నేనైతే ఒకటి చెప్పగలనండి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే యూనివర్స్ మీకు ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. కానీ మీరు షార్ట్ కట్స్ వెతకడం కానీ, ఆర్ ఈజీగా థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అనుకోవడం కానీ, ఆర్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఈజీగా లైఫ్ ఉండాలి అనుకోవడం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎక్కడో అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నారండి. మేబీ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే, ఈ పర్సన్ ఏదో మంచి పొజిషన్‌లో ఉండాలి, సోషల్ స్టేటస్ బావుండాలి, లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే లుక్స్ వైస్ ఇలా ఉండాలి, అది కాదు. అది అట్‌లీస్ట్ కొంతమందికి అవ్వచ్చేమో. బట్ చాలా మందికి ఇది ఏంటంటే, ఈ పర్సన్ మనల్ని మంచిగా చూడాలి, ఈ పర్సన్‌కి మనకి అస్సలు ఫైట్స్ రాకూడదు, వాళ్ళు మనం ఏంటంటే ఈజీగా సెట్ అయిపోవాలి. అంటే రిలేషన్‌షిప్ అన్నప్పుడు కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ ఉంటాయండి. అవి ఎవరు కూడా ఫేస్ చేయకుండా ఎస్కేప్ అవ్వడానికి అవ్వదు. అయితే మీరు అలాంటి సమ్ డిఫికల్ట్ థింగ్స్‌ని ఈ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీరేంటంటే అంతా ఈజీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతదంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తే ఖచ్చితంగా మీరు అవన్నీ ఫేస్ చేస్తారు. యూనివర్స్ ఏంటంటే మీరు ఏదైతే ఫేస్ చేయకూడదు ఆర్ ఏవైతే మీ లైఫ్‌లో ఉండకూడదు అని అనుకుంటున్నారో అవే మీ లైఫ్‌లోకి తీసుకొస్తది. దానికి రీజన్ ఏంటంటే ఒక పర్సన్ కొన్ని ఫేస్ చేయం అనుకున్నప్పుడు అవి వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటది. వాళ్ళ కమిట్మెంట్‌కి పరీక్ష ఉంటదన్నమాట. ఆర్ వాళ్ళ పేషెన్స్‌కి పరీక్ష ఉంటది. సో, ఎప్పుడైతే ఇలా కొన్ని పరీక్షిస్తుంటదో దాని ప్రకారం మీరు అవి హ్యాండిల్ చేయగలుగుతారో, ఆ పర్సన్‌ని మీరు టోటల్‌గా డిజర్వ్ చేస్తారని యూనివర్స్ బిలీవ్ చేస్తుంది కాబట్టి, మీ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవుతది. సో, అప్స్ అండ్ డౌన్స్ లేకుండా అయితే ఏ రిలేషన్‌షిప్ ఉండదు. మేబీ మీరేంటంటే ఒక పర్సన్ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌తో లేకపోయినా స్టిల్ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయడానికి రెడీ అనుకుంటేనే ఒక రిలేషన్‌షిప్‌లోకి మీరు వెళ్ళాలి. లేకపోతే ఏమవుతదంటే ఇక్కడ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేనప్పటికీ కొన్ని సిట్యుయేషన్స్ కానీ, కొన్ని డిఫికల్టీస్ కానీ చాలా నేచురల్‌గా ఫేస్ చేయాల్సుంటది. ఎందుకంటే కార్మిక్ ప్యాటర్న్స్ కానీ, ఆర్ లైఫ్ లెసన్స్ గాని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పదు. అవేంటంటే ఫాలో చేయాలి. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ ఒక పర్సన్‌తో లైఫ్ ఇలానే ఉండాలి, ఇలా అంటే చేంజ్ వస్తే బావుంటుంది అని కాకుండా, మీరు కోరుకున్న క్వాలిటీస్ కానీ, ఆర్ మీరు ఎదుటి వ్యక్తిలో ఎక్స్‌పెక్ట్ చేసేది కానీ నార్మల్‌గా ఉందా? లేదా? అక్కడి వరకే మీరు చూడాలి. ఇక్కడ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్, ఫ్యాంటసీస్‌లో ఉండడం అయితే మానేయండి. ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంచెం ఇలానే మెసేజెస్ వచ్చాయి. మీకు కూడా సేమ్ వేలోనే వస్తున్నాయంటే, మీలో కూడా ఎక్కడో అలాంటి ఒక సిమిలర్ ఎనర్జీయే ఉంది. సో, మీరు కొంచెం చేంజ్ అయ్యి, థింగ్స్‌ని కానీ బెటర్ వేలో కానీ హ్యాండిల్ చేస్తే, న్యూ పర్సన్ వస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటదండి. అయితే అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. సో, వాటిని కూడా మీరు ఫేస్ చేయాల్సుంటది. వ్యక్తులైతే మిమ్మల్ని మంచిగానే చూసుకుంటారు. కానీ, మీరు వ్యక్తుల విషయంలో డిఫరెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మీతో డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చెయ్యరు. సో, ఇది మీరు చూసుకోవాల్సింది. అందుకే అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఆల్రెడీ నేను చెప్పాను కదండీ! పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని ఫేస్ చేశారు. అవి ఫేస్ చేసినప్పటి నుంచి మీరే చేంజ్ అయిపోయారు. ముందు మీరిలా ఉండేవాళ్ళు కాదు. చాలా సింపుల్ పర్సన్ అని చెప్పొచ్చు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వ్యక్తుల్ని మార్చేస్తుంటాయి కదా! మీరు అలానే మారిపోయారని చెప్పొచ్చు. అప్పటినుంచి మీలో మీకే ఒక ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అండి. అసలు అంటే మీరు ఆలోచిస్తుంది మీ ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్టా? కాదా? మీరసలు వ్యక్తుల్ని హ్యాండిల్ చేయగలరా? లేదా? అసలు అంటే మీరు ఒరిజినల్‌గా ఎలాంటి పర్సన్‌ని డిజర్వ్ చేస్తారు. సో, ఈజీ లైఫ్ ఉంటే బావుంటుంది అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. బట్ మీరు కొన్ని ఫేస్ చేసిన తర్వాత నుంచి మరికొంచెం ఎక్కువ కోరుకుంటున్నారు. ఈజీగా వ్యక్తులుండాలి, ఈజీ లైఫ్ దొరకాలి, ఈజీగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటే చాలు. ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నారు.
సో ఇలా మీరు ఎంత ఫీల్ అవుతుంటే మీ పాస్ట్ అంతలా మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ వ్యక్తులు ఏంటంటే మీకు అంతలాగా టిపికల్ గా కనిపిస్తున్నారు. అంటే ఎలా చెప్పాలంటే మీరు ఏదైతే జరగకూడదు, ఎవరినైతే మీట్ అవ్వకూడదు, ఐ మీన్ ఇలాంటి వ్యక్తి నాకు అస్సలు కనిపించకూడదు అని అనుకుంటే అలాంటి వ్యక్తులే మీకు ఎదురు పడుతున్నారండి. దానివల్ల మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా ట్రిగ్గర్ అవుతున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా ఆ ఫియర్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. అసలు మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, ఎంత క్లియర్‌గా ఉన్నారు, అసలు మీకేం కావాలి, మీరు ఎంతవరకు అంటే ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు అని చూస్తుంది. ఎందుకంటే మీరు అంటే ఈ థింగ్స్‌నే మీరు ఎప్పుడైతే హ్యాండిల్ చేయలేకపోతున్నారో, ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా! ఒక పర్సన్‌తో ఏ సిట్యుయేషన్ లేకుండా ఆర్ వాళ్ళ ఫ్యామిలీని డీల్ చేయకుండా అలా అవ్వదు కదా! సో మీరేంటంటే ఇలాంటివి ఎలా డీల్ చేస్తారు? సో ఇవి మీరు ఎంత మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలనుకుంటుంది. బట్ ఏ రోజైతే మీరు మీ ఎమోషన్స్‌ని కానీ మీ పాస్ట్‌ని కానీ పక్కన పెట్టేస్తారో, గతంలో మీరు ఏవో చూసుండొచ్చు. ఆర్ మీకేవో జరిగుండొచ్చు. బట్ ప్రతిసారి అదే జరగాలి ఆర్ అదే మీరు చూస్తారు అని ఏం లేదు. సో, ఇలా మీరేంటంటే ప్రెజెంట్‌లో ఉంటూ, ప్రెజెంట్‌లో కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి కానీ మీరు ట్రై చేసినప్పుడు మీరు రైట్ పర్సన్‌ని మీట్ అవుతారండి. సో, ఈ రైట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. ఈ విషయంలో అయితే ఎక్సెప్షన్ ఉండదు. మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీకివన్నీ అలవాటు చేస్తుంది. దీనివల్ల మీరేంటంటే నా జీవితంలోకి ఒక వ్యక్తే రారేమో, లేకపోతే నేను మీట్ అయ్యే వ్యక్తులంతా ఇలానే ఉంటారేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు టఫ్ సిట్యుయేషన్స్‌ని కాన్ఫిడెంట్‌గా డీల్ చేస్తున్నప్పుడు ఆర్ మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండి మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసే పర్సన్ వస్తారు. యూనివర్సే పంపిస్తుంది. ఇది చాలా తొందరలోనే జరుగుతదండి. కానీ మీ ఎనర్జీస్‌లో కొంచెం షిఫ్ట్స్ రావాలి. ఐ మీన్ మీరు కొంచెం ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరు చేంజ్ అయితే మాత్రం మీ లైఫ్‌లోని ఒక పర్సన్‌నయితే మీట్ అవుతారు. వచ్చే పర్సన్ మాత్రం నార్మల్‌గానే ఉంటారండి. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ లాగా ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా అయితే ఉండవు. బట్ స్టిల్ వాళ్ళు రావడం మాత్రం మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. మీరు రియల్‌గా హ్యాపీనెస్‌నయితే చూస్తారు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా లైఫ్ అంటే ఏంటి? వ్యక్తులంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలోకి ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తే మీరు సంతోషంగా ఉంటారా? అసలు వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో ఒక రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అయింది. అది రీసెంట్ టైమ్స్‌లో అయినా అవ్వచ్చు, పాస్ట్‌లో అయినా అవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎండ్ అయింది. ఆర్ మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో ఉన్నారు ఆ రిలేషన్‌షిప్ వల్ల. సో, ఏది కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. సో, మీరేమనుకున్నారంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ వర్కౌట్ అయితే బావుంటుంది అని కొంతమందైతే చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం సో, ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది కాబట్టి, ఇంకొక న్యూ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయితే బావుంటుంది. ఆర్ వాళ్ళు కోరుకున్న విధంగా ఎవరినైనా మంచి వ్యక్తుల్ని మీట్ అయితే హ్యాపీగా ఉంటారు అనే ఒక ఫీలింగ్‌తో అయితే వెయిట్ చేస్తున్నారు. సో, కొంతమంది డెఫినిట్‌గా ఓల్డ్ రిలేషన్‌షిప్ అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి వస్తే బావుంటుంది. వాళ్ళు కూడా అంటే వాళ్ళతో వైబ్స్ మ్యాచ్ అయ్యే వ్యక్తుల్ని మీట్ అయితే లైఫ్‌లో హ్యాపీగా ఉంటారనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారు. ఇలా మొత్తానికి ఏది ఏమైనా సరే మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌నయితే మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి చాలా కాలం నుంచి. అయితే ఇప్పుడు మాత్రం మీకెవరు కావాలి? ఏ వ్యక్తితో ఉంటే హ్యాపీగా ఉంటారు? ఎలాంటి వ్యక్తి మీకు కరెక్టు అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు కొంతమందేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఓల్డ్ పర్సన్‌కే కనెక్ట్ అవుతున్నారు. బట్ వాళ్ళకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంత ఈజీగా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయని అనిపించట్లేదు. కొంతమందేంటంటే అసలు ఒకవేళ న్యూ పర్సన్‌ని మీట్ అయినా వాళ్ళకెలాంటి పర్సన్ కరెక్టు అంటే వాళ్ళకి ఎలాంటి పర్సన్‌తో వైబ్స్ మ్యాచ్ అవుతాయి అనేది అర్థం అవ్వక స్టక్ అయిపోతున్నారు. సో, ఇలా మీరేంటంటే ఒక క్లారిటీ లేకుండా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. మీరేంటంటే డెఫినిట్‌గా ఒక పర్సన్‌ని అనుకుంటే మాత్రం
వాళ్ళ విషయంలో అన్నీ కన్సిడర్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. ఎందుకంటే మీరు ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ టైంలో కానీ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తే మేబీ మీకు అది అంత ప్లెజెంట్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీకే ఒక క్లారిటీ లేదు. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు. ఒక న్యూ పర్సన్ అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని. బట్ ఆ పర్సన్ ఎలా ఉండాలి? మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? ఆర్ అసలు రిలేషన్‌షిప్‌లో మీకేం కావాలి? ఇలాగా కొంత క్లారిటీ లేనప్పుడు ఒక కొత్త పర్సన్ వచ్చినా సరే మీరు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేరండి. వాళ్ళని మళ్ళీ మీరు కొంత స్టడీ చేయండి. వాళ్ళు మీకు రియల్‌గా హ్యాపీనెస్ ఇస్తారా లేదా తెలియంది మీరేంటంటే అంత ఈజీగా మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేరు. సో, ఇక్కడ అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ఓల్డ్ పర్సన్ అయినా, న్యూ పర్సన్ అయినా ష్యూర్‌గా ఉంటే తప్ప రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళలేరు. ఓల్డ్ పర్సన్ గురించి పక్కన పెట్టండి. ఇది అంటే ఓల్డ్ పర్సన్ బేస్డ్ రీడింగ్ కాదు. కాకపోతే మీ కార్డ్స్‌లో కొంతమంది క్లియర్‌గా ఓల్డ్ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కావాలి అని చెప్పి. అందుకే మెసేజెస్ ఆ విధంగా ఛానెల్ అవుతున్నాయి కానీ, బట్ నేను న్యూ పర్సన్ గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే, వాళ్ళు మీకు కావాలా? వద్దా? వాళ్ళు మీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తారా? లేదా? అసలు వాళ్ళేనా మీకు కరెక్ట్ అనే డౌట్స్ అయితే కొంతకాలం మీకు ఉంటాయండి. ఈవెన్ మీరే యాక్సెప్ట్ చేసినా సరే, మీ ఫీలింగ్స్‌కి మీరేంటంటే స్ట్రాంగ్‌గా స్టిక్ అవ్వలేని పరిస్థితి ఉంటది. దానివల్ల మేబీ మీరేంటంటే, ఆ పర్సన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, ఆ పర్సన్‌ని స్టడీ చేయడానికి కానీ టైం అయితే తీసుకుంటారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంచెం వాళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని ట్రై చేసినా ఆర్ మీ మీద అంటే వాళ్ళు ఆ లవ్‌ని, కేరింగ్‌ని చూపించి ఇన్ రిటర్న్ అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మీకెలా అనిపిస్తదంటే, ఈ పర్సన్ మీ మీద బాగా డిపెండ్ అయిపోతున్నారు. సో, వీళ్ళేంటంటే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తది. సో, మీకేంటంటే అది అంత నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ష్యూర్‌గా లేనప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఒక పర్సన్ వచ్చి ఎక్కువ చనువు తీసుకున్నారనుకోండి. ఆర్ ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ వీళ్ళకి ఇబ్బందిగా ఉంటది కదా! మీరు కూడా సేమ్ ఫేస్ చేస్తారండి. దానివల్ల మీకెలా అనిపిస్తదంటే, మనం అనవసరంగా తొందరపడ్డం, చైల్డిష్‌గా థింక్ చేసాం, కరెక్ట్‌గా థింక్ చేయాల్సింది, టైం తీసుకోవాల్సింది, అనవసరంగా అంటే ఇలాంటి పర్సన్స్‌ని మన లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం అనే ఫీలింగొస్తది. అంటే యాక్చువల్‌గా వాళ్ళు రాంగ్ పర్సన్ అని కాదు కానీ, రాంగ్ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చినా, రాంగ్ వేలో ఎంట్రీ ఇచ్చినా ఇలాంటివి ఫేస్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఆ డెవిల్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో అది మీలో ఎవేకెన్ అవుతదనమాట. ఎలా ఎవేకెన్ అవుతదంటే మీరు 100% ష్యూర్‌గా లేనప్పుడు మీకసలు ఏం కావాలో తెలియకుండా మీరేంటంటే ఒక పర్సన్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయండి. సో, అలా అని చెప్పి ఇక్కడ అంటే సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవ్వవు ఆర్ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని నేను అనుకోను. స్లోగా ప్రోగ్రెస్ అవుతుందండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్టే అంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చేస్తే థింగ్స్ వర్కౌట్ అయిపోతాయి. మీరు హ్యాపీగా ఉంటారు అనే సిట్యుయేషన్స్ చాలా తక్కువున్నాయి. కొంతమందైతే వెయిట్ చేయాలి. టైం తీసుకొని వాళ్ళొక క్లారిటీతో ముందుకు వెళ్తే తర్వాత టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అలా ఆలోచించకుండా ఫస్టే అంటే ఓకే. మనం ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేద్దాం. సో, వాళ్ళతోని మనం జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకోని మీరు స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే తర్వాత టైం తీసుకోవాల్సొస్తదండి. ఇదేంటంటే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే మాత్రం సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. కొంతమంది మాత్రం నాకేమనిపిస్తుందంటే ఓల్డ్ పర్సన్ రావాలి, ఓల్డ్ పర్సన్ ఉంటే బావుంటుంది అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండి, న్యూ పర్సన్‌ని యాక్సెప్ట్ చేసినా ఆర్ థింగ్స్ ఏంటంటే ఇంప్రూవ్ అయితే బెటర్ కదా! సో, మనమేంటంటే ఓల్డ్ పర్సన్ అనుకోని ఉండలేం కదా! అనుకోని కానీ మీరు ముందుకు వెళ్తే డెఫినెట్‌గా కొంత ముందుకు వెళ్ళిన ఓల్డ్ పర్సన్ కావాలి అనే ఫీలింగ్ మీకింకా ఎక్కువైపోవచ్చు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఇఫ్ మీలో ఎవరైనా సరే సింగిల్‌గా ఉండి న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే కొంత టైం తీసుకొని ఒక క్లారిటీ తెచ్చుకొని మీ ఫీలింగ్స్ ఏంటో మీరు సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత వ్యక్తుల్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే ఒక ఛాన్స్ ఇవ్వండి. అలా ఇస్తే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అంటే తర్వాత ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉండదండి. వాళ్ళకి మీకు ఏంటంటే కనెక్షన్ అనేది బాగా ఉంటుంది. ఐ మీన్ అంటే ఆ బాండ్ అనేది అంతగా ఏర్పడుతుందనమాట. అదే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుండి, ఓల్డ్ పర్సన్ విషయంలో థింగ్స్‌ని పూర్తిగా సార్ట్ ఔట్ చేసుకోకుండా ఆర్ వాళ్ళేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోకుండా న్యూ పర్సన్‌ని కానీ చూజ్ చేసుకుంటే సో కొంత టైం అనేది పాస్ అయిన తర్వాత ఎలా ఉంటదంటే, ఓల్డ్ పర్సనే బెటర్ అనిపిస్తారు. ఓల్డ్ పర్సనే కావాలి అనే డెస్పరేషన్ ఇంకా ఎక్కువైపోతది. సో, మీరేంటంటే అలా కాకుండా ఓల్డ్ పర్సన్‌తో థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత కొంత టైం తీసుకొని, ఒక న్యూ పర్సన్‌కి కానీ ఛాన్స్ ఇస్తే, అది కూడా వాళ్ళ గురించి మీకొక క్లారిటీ ఉండి, ఓకే. వీళ్ళు మీకు సెట్ అవుతారు. ఇదైతే బావుంటుంది అనే ఒక క్లారిటీతో కానీ మీరు ముందుకు వెళ్తే మాత్రం రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఏది ఏమైనా సరే
మీరు ఒక డెసిషన్ తీసుకొని ఇంకా ఇదే కరెక్ట్ అనుకొని స్టాండ్ తీసుకోవాలండి. అలా మీరు ముందుకు వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు న్యూ పర్సన్‌తో. న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళేంటంటే మీ విషయంలో ఆ లవ్ అండ్ కేరింగ్ చూపిస్తారు. సపోర్ట్ చేస్తారు. కాకపోతే మీకెలా అనిపిస్తదంటే వాళ్ళేదో మీ మీద డిపెండ్ అయిపోతున్నట్టుగా, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా మీకనిపిస్తది. సో, ఆ ఎనర్జీని మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతుంటారు. మేబీ అది మీ ఫీలింగ్ అవ్వచ్చు. ఆర్ న్యాచురల్‌గానే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా అలా ఉంటుంది. బట్ మీకదేంటంటే కష్టంలా అనిపిస్తది. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ కొంచెం టైం తీసుకొని కానీ ముందుకు వెళ్తే, తర్వాత టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ముందు టైం తీసుకోకపోతే మాత్రం తర్వాత టైం తీసుకోవాల్సొస్తది. అండ్ ఓల్డ్ పర్సన్ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళైతే మాత్రం క్లియర్‌గా వాళ్ళతోని థింగ్స్ అన్నీ కూడా సార్ట్ ఔట్ అయిపోయాయి. సో, ఇంకా కంప్లీట్‌గా అది కట్ అయిపోయింది అనుకోని ఫీల్ అయిన తర్వాతే మీరేంటంటే న్యూ పర్సన్ కోసం ట్రై చేయండి. బట్ న్యూ పర్సనా, ఓల్డ్ పర్సనా అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో మాత్రం న్యూ పర్సన్‌కి ఛాన్స్ ఇవ్వద్దు. అలా ఇచ్చారు అంటే మాత్రం మీరు కొంత టైం పాస్ అయిన తర్వాత మళ్ళీ ఓల్డ్ పర్సనే కావాలి అన్నట్టుగా కూడా బిహేవ్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఈ న్యూ పర్సన్‌ని చూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మీ విషయంలో 100% ఎఫర్ట్స్ పెడుతున్నా, వాళ్ళు మీకోసం చేయాల్సినవి చేస్తున్నా, స్టిల్ అది మీకెలా అనిపిస్తదంటే చైల్డిష్‌గా అనిపిస్తది. ఆర్ వాళ్ళేంటంటే మీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నట్టుగా, మిమ్మల్ని ఎక్కువ ట్రబుల్ చేస్తున్నట్టుగా అనిపిస్తది. సో, దానివల్ల మీరేంటంటే వాళ్ళ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతుంటారు. సో, అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే మీ సిట్యుయేషన్‌కి ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ విషయంలో మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. పార్ట్నర్ విషయంలోనేంటంటే, ఇలా ఉండాలి, ఇలా కొన్ని జరగాలి అనే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మీకున్నాయి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగినప్పటి నుంచి మీకేంటంటే, ఎవరిని ట్రస్ట్ చేయాలి, అసలు ఎలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి, ఒక రిలేషన్‌షిప్ అంటే ఎలా ఉండాలి అనే క్లారిటీ అయితే మిస్ అవుతుంది. సో, మీరేంటంటే అట్‌లీస్ట్ ఇప్పుడేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పాస్ట్‌లోనేంటంటే మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్ ఆర్ మీరు డ్రీమ్ చేసిన లైఫ్ కోసమే మీరు చూసారు కానీ, బట్ ఇప్పుడేంటంటే సిట్యుయేషన్స్‌ని సర్ఫేస్‌లో కాకుండా డీప్‌గా చూడాలి అనే వేలోనే మూవ్ అవుతున్నారు. బట్ ఇంకా మీరు ఇంప్రూవ్ అవ్వాల్సింది కానీ, ఇంకా మీరేంటంటే మీకోసం కానీ, ఆర్ మీకొచ్చే పర్సన్ కోసం కానీ ఒక క్లారిటీ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరింకా నేర్చుకోవాల్సిందైతే చాలా ఉందండి. సో, ఒక్కటైతే నేను చెప్తాను. మీరు ఏ పర్సన్‌ని చూజ్ చేసుకున్నా, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నా, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అంటే మీరు బలంగా కొన్ని ఫీల్ అవ్వడం కానీ, సెన్స్ చేయడం కానీ జరుగుతూ ఉంటది కదా! దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేకాని మీరిక్కడ ఏదో అంటే కొన్ని సిట్యుయేషన్స్ మనకు అర్థమవుతున్నాయి కదా! ఇలా చేసేద్దాంలే అని చేయాల్సిన అవసరం లేదు. ఒకటైతే నేను చెప్తానండి. ఎక్కడి నుంచైనా సరే మీరు కరెక్ట్‌గా ఆలోచించి, కరెక్ట్‌గా మీ ప్రయత్నాలు చేయడం కానీ మీరు కరెక్ట్‌గా ఉండడం కానీ చేస్తే అండ్ మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తదో అది మీరు ఫాలో చేస్తే మాత్రం మీ లైఫ్ చాలా బావుంటుందండి. బట్ మీరేంటంటే మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్స్‌లోనే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మాత్రం పాస్ట్ అనేది కూడా రిపీట్ అవుతుంది. అది ఓల్డ్ పర్సన్ అయినా, న్యూ పర్సన్ అయినా అనవసరం. బట్ మళ్ళీ కూడా కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే యూనివర్స్ మీ లెసన్స్ మీరు నేర్చుకుంటున్నారా లేదా, కొన్ని కరెక్ట్ చేసుకుంటున్నారా లేదా అని అయితే చెక్ చేస్తది. సో, మీరు కరెక్ట్‌గా ఉంటున్నప్పుడు, కరెక్ట్ వేలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని అంటే అర్థం చేసుకొనివి అట్‌లీస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు చేయాల్సింది చేస్తున్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్క్ చేస్తది. సో, ఇది గుర్తుపెట్టుకొని అందుకే మీరేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.